హలో గైస్, ఇవి లెవెల్స్ నిన్న మన ఛానల్లో నిన్ననే ఇచ్చాము. ఓకే, ఈ లెవెల్స్లో ఎలా ట్రేడ్ చేయాలి అనేది తెలియకపోతే మన ఛానల్లో ఒక వీడియో ఉంది కంప్లీట్గా రిగ్ లెవెల్స్ గురించి, ప్లేలిస్ట్లో ఉంటుంది. సో ఆ వీడియోని చూడండి, దాని తర్వాత ఎలా ట్రేడ్ చేయాలనేది ప్లాన్ చేసుకోండి. మార్నింగే మన లెవెల్స్ అన్నిటికంటే సేమ్ నిన్న ఎలా జరిగిందో ఎగ్జాక్ట్లీ సేమ్ ఈరోజు కూడా అలానే జరిగింది. మన లెవెల్స్ కంటే పైన ఓపెన్ అయింది, కానీ ఈ మార్కెట్ ఇలానే వెళ్ళకుండా మళ్ళీ మన లెవెల్లోకే వచ్చింది. సో మన లెవెల్లోకి వచ్చినప్పుడు మనం వెయిట్ చేస్తాము. ఎప్పుడైతే మన లెవెల్ని బ్రేక్ చేసిందో సో ఫస్ట్ క్యాండిల్ క్లోజ్ వరకు వెయిట్ చేయాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి బ్రేక్ చేసి కూడా మళ్ళీ అప్ సైడ్కి రివర్స్ అవుతుంది. సో ఒక క్యాండిల్ క్లోజ్ వరకు అయితే వెయిట్ చేయాలి మనము. ఒక క్యాండిల్ ఎప్పుడైతే క్లోజ్ అయిందో ఇది చూడండి, కంప్లీట్ వాల్యూమ్ క్యాండిల్ ఇది. ఓకే, వాల్యూమ్ క్యాండిల్. సో దీని లోలో బ్రేక్ అవ్వగానే మనం ఎంట్రీ తీసుకుంటాం. నేనైతే ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా లెవెల్ బ్రేక్ అవ్వగానే. కాకపోతే ఇక్కడ ఏం జరిగిందంటే చూడండి, లెవెల్ బ్రేక్ అవ్వగానే ఎంట్రీ తీసుకున్నాక ఒక అప్ మూమెంటం వచ్చింది, ఆల్మోస్ట్ 50 పాయింట్స్ దాకా వచ్చింది. రాగానే నేను ట్రైల్ చేసుకుంటూ వచ్చా. నాకైతే 32 పాయింట్స్ దగ్గర నాది ట్రిగర్ అయిపోయింది. ఒకవేళ ఇలా ట్రైల్ చేయకుండా ఉన్న వాళ్ళకైతే కంపల్సరీ స్టాప్ లాస్ అయితే హిట్ అవుతుంది. నేనైతే ట్రైల్ చేశాను కాబట్టి నేను ట్రైల్ చేసిన దానికి మార్క్ చేసి పెట్టాను. ఓకే, ఒకవేళ చేయకుంటే మీకు స్టాప్ లాస్ హిట్ అవుతుంది. స్టాప్ లాస్ ఎక్కడ హిట్ అయిందో చూడండి, 10-20 క్యాండిల్ చూడండి, ఇక్కడ 10-20 క్యాండిల్ ఎగ్జాక్ట్గా మనం నిన్న నైటే ఇచ్చిన సెల్ జోన్కి వచ్చి ఎగ్జాక్ట్గా ఆ పాయింట్ని టచ్ చేసి రివర్స్ అయింది. చూడండి లెవెల్స్ ఎలా వర్క్ అవుతాయి అనేది ఇక్కడ అర్థమైపోద్ది మీకు. ఎప్పుడైతే ఇక్కడ టచ్ అయ్యి రివర్స్ అయిందో, ఒకవేళ ఇది స్టాప్ లాస్ హిట్ అయినా దాన్ని నెక్స్ట్ టైం మళ్ళీ ఎంటర్ అవ్వచ్చు. ఎంటర్ అయిన తర్వాత చూడండి, ఆల్మోస్ట్ చాలా వరకే వెళ్ళింది మార్కెట్. ఆల్మోస్ట్ 160 పాయింట్స్ దాకా వెళ్ళింది. నేనైతే 132 పాయింట్స్ అనుకుంటా, 133 తీసుకున్నా ఇక్కడికి. సో మార్కెట్ నేనేం చేశాను అనేది ఇప్పుడు చెప్తాను. స్టాప్ లాస్ హిట్ అయిన గురించి ఇప్పుడు చెప్పాను కదా. నేను 30 పాయింట్స్ బుక్ చేసుకున్నాను. ఇక్కడ ట్రిగర్ అయిపోయిన తర్వాత వెయిట్ చేస్తూనే మార్కెట్ ఇక్కడిక్కడే కన్సాలిడేట్ అయ్యి ఎప్పుడైతే మళ్ళీ సెల్ జోన్కి టచ్ చేసి రివర్స్ అయిందో ఈ క్యాండిల్ దగ్గర మనము నెక్స్ట్ ఈ క్యాండిల్ ఎప్పుడైతే వెయిట్ చేస్తున్నా ఈ క్యాండిల్లో మనము ఎంట్రీ తీసుకున్నాం. టచ్ అయింది, రివర్స్ అయింది, మళ్ళీ ఈ లోని బ్రేక్ చేస్తుంది. ఇక్కడ చూడండి, ఆప్షన్ చార్ట్లో ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో అప్పుడు ఎంటర్ అయిపోయా. మార్కెట్ ఆర్డర్లో ఎంటర్ అయ్యాను, వెయిట్ చేస్తూ ఉన్నా. ఎప్పుడైతే మార్కెట్ ఆల్మోస్ట్ చూడండి 120 పాయింట్స్ అలా వచ్చిందో నేను అప్పుడు మెల్లిగా ట్రైల్ చేసుకుంటూ వచ్చాను. ఎప్పుడు కానీ నేను ఎలా ట్రైల్ చేస్తాననేది చెప్తాను. ట్రైలింగ్ అనేది రన్నింగ్ క్యాండిల్ కంటే ప్రీవియస్ క్యాండిల్ లోని మార్క్ చేసుకుంటూ వస్తాం అనమాట. అట్లా ట్రైల్ చేసుకుంటూ వచ్చాను. ఎప్పుడైతే ఇది రెడ్ క్యాండిల్ ఫామ్ అయిందో నా ట్రైల్ అనేది ఇక్కడే పెట్టాను. సో దాని నెక్స్ట్ మళ్ళీ వెళ్తూ ఉన్నప్పుడు ట్రైల్ చేసుకుంటూ ఈ రెడ్ క్యాండిల్లో ఇక్కడ నాకు ట్రిగర్ అయింది. ఇంకా మోర్ దాన్ ఎనఫ్ అనిపించింది. 100 పాయింట్స్ దాటేసిన తర్వాత మనము ప్రీవియస్ క్యాండిల్ అవసరం లేదు, మనము ట్రైల్ చేసుకుంటూ నాకైతే 130 పాయింట్స్ వచ్చేసినాయి. సో నేను వెయిట్ చేస్తున్నా సో దట్ ఎల్లో జోన్కి టచ్ అయ్యి రివర్స్ అవుతుందేమో అని. కానీ మార్కెట్ ఏం చేసిందంటే మన ఎల్లో జోన్ కంటే ముందరే ఒక స్ట్రాంగ్ రివర్సల్ క్యాండిల్ని చూపించి అప్ సైడ్ మూమెంటం ఇస్తుంది. బట్ స్టిల్ మనం ఏంటంటే వెయిట్ చేయాలి. ఇప్పుడు ప్రస్తుతానికి మార్కెట్లో మీరు ఏం చేయాలంటే వెయిట్ చేయాలి, తొందరపడద్దు. మన లెవెల్స్లోనే మనం ట్రేడ్ చేద్దాం. ఓకే, ఆల్రెడీ మనకు 160 పాయింట్స్ దాకా వచ్చేసినాయి. నాకు 160 పాయింట్స్ దాకా వచ్చేసినాయి. ఒకవేళ మీకు ఒక 50 పాయింట్స్ 60 పాయింట్స్ వచ్చినా కానీ వెయిట్ చేయండి, పర్లేదు. వెయిట్ చేసి కాసేపు ఏ డైరెక్షన్లో వెళ్తుందో మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, అన్ని చిన్న క్యాండిల్స్ ఫామ్ అవుతున్నాయి. ఆల్మోస్ట్ చిన్న క్యాండిల్సే ఫామ్ అవుతాయి. చిన్న క్యాండిల్స్ మీన్స్ వాల్యూమ్ లేని క్యాండిల్స్ ఫామ్ అవుతున్నాయి. ఇక్కడ ఒక 2 వాల్యూమ్ క్యాండిల్స్ ఫామ్ అయినాయి. స్టిల్ ఇది మన లెవెల్ కాదు కాబట్టి మనము వెయిట్ చేయాలి. ఇక్కడ మళ్ళీ వాల్యూమ్ లేని క్యాండిల్స్ ఫామ్ అవుతున్నాయి. సో ఎక్కడో తెలియకుండా ట్రాపింగ్ జరుగుతుంది. ఇక్కడ ట్రాపింగ్ జరిగింది, ఇక్కడ ట్రాపింగ్ జరుగుతుంది. సో వెయిట్ చేయండి. ఎప్పుడు కూడా మన లెవెల్స్లో ఎలా ట్రేడ్ చేయాలి అనేది మీరు కంపల్సరీ నేర్చుకోవాలి. నేను మన ఛానల్లో మార్నింగ్ మెసేజ్ చేశాను. నేను అసలు
ఎవరికి ట్రేడ్స్ అయితే చెప్పడం లేదు, ఇది బై చేయండి అది బై చేయండి అని. హౌ మెనీ ఆఫ్ యూ హ్యావ్ టేకెన్ పిఈ అంటే ముగ్గురు లవ్ సింబల్ ఇచ్చారు, ఇద్దరు డిస్లైక్ సింబల్ ఇచ్చారు, అంటే పిఈ తీసుకోలేదు. పిఈ తీసుకోకపోతే పర్లేదు, సిఈ తీసుకున్నారా అనేది మ్యాటర్ అనమాట. సిఈ తీసుకుంటే మాత్రం ఒక స్ట్రాంగ్ లాస్ అయితే తీసుకుంటారు. స్ట్రిక్ట్ స్టాప్ లాస్ మెయింటైన్ చేయకపోతే, 50 పాయింట్స్ స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేయకపోతే కంపల్సరీ మీరు లాస్ని అయితే ఫేస్ చేస్తారు. ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడు కూడా మన లెవెల్స్ని బట్టే ట్రేడ్ చేయాలి. అంతేకాని లెవెల్స్ని ఫాలో అయ్యేవాళ్ళు నేను చెప్పేది, అంటే అందరూ ఈ లెవెల్స్ని ఫాలో అవ్వండి కాదు. ఒకవేళ మీరు ఈ లెవెల్స్ని మార్క్ చేసుకొని ఈ లెవెల్స్లో ట్రేడ్ చేస్తాం మేము అనుకుంటే లెవెల్స్లో మాత్రమే ట్రేడ్ చేయండి. అంతేకాని ఇప్పుడు ఇక్కడ పైకి వెళ్తుంది కదా, పైకి వెళ్తుంది కాబట్టి సిఈ తీసుకుందాం, కిందికి వస్తుంది కదా, కిందికి వస్తుంది కాబట్టి పిఈ తీసుకుందాం, అలా ట్రేడ్ చేయొద్దు ఎప్పుడు కానీ. ఇక్కడ నేను ఇంత కష్టపడి ముందు రోజే ఎందుకు లెవెల్స్ ఇచ్చా, ఈ లెవెల్ దగ్గరికి వస్తే సెల్, ఈ లెవెల్ దగ్గరికి వస్తే బై. ఒకవేళ ఈ లెవెల్ని బ్రేక్ చేస్తే ఏం చేయాలి అనేది మన స్ట్రాటజీలో ఆల్రెడీ చెప్పున్నాను. ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో వెళ్ళి చూడండి, ప్లేలిస్ట్లో యాడ్ చేసి ఉంటాను దీనికి సంబంధించిన వీడియోస్ని. ఈ బీ కేర్ఫుల్ జోన్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. లాస్ట్ వీక్ అంతా మనకి ఈ బీ కేర్ఫుల్ జోన్, ఎల్లో జోన్లోనే ఓపెన్ అయింది మార్కెట్, దానివల్లే మనం పెద్ద ప్రాఫిట్ చేసుకోలేకపోయినాం. చూడండి, మన సెల్ జోన్లో కానీ బై జోన్లో కానీ మార్కెట్ ఓపెన్ అయితే మంచి ప్రాఫిట్ వస్తుంది. కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి ట్రేడ్, అంతే ప్లానింగ్ అనేది. ఓకే, అర్థమైందని అనుకుంటున్నా. ఇంకేదన్నా ఉంటే డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్స్లో పెట్టండి, నేను ప్రతి ఒక్కరికి కంపల్సరీ రిప్లై ఇస్తాను. మీరు కావాల్సింటే పాస్ట్ వీడియోస్ కూడా చూడండి, మీకు ఏ డౌట్ ఉన్నా కానీ ఎవరు కమెంట్ పెట్టినా కానీ నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను, ఇవ్వకుండా అయితే ఉండను. ఇంకోటి వచ్చేసి నిన్న అనుకుంటా, నిన్న ఒక అతను ఏం మెసేజ్ చేశాడంటే, నేను బై చేస్తున్నాను సార్, బై చేసిన తర్వాత ఒక 1000 1500 2000 మైనస్ చూడంగానే వెయిట్ చేయకుండా ఎగ్జిట్ అయిపోతున్నాను, దాని తర్వాత మార్కెట్ మొమెంటం వస్తుంది, సో దీనికి ఏమైనా సొల్యూషన్ ఉందా అని అడిగాడు. సో నేను ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి చెప్పేది ఏంటంటే, మీరు ఎంట్రీ అనేది కరెక్ట్గా తీసుకోవాలి. ఫర్ సపోజ్ మీరు ఎంట్రీ ఇక్కడ తీసుకున్నారనుకోండి, ఎగ్జాంపుల్ బ్రేక్ అయిపోయినాక ఇక్కడికి వచ్చి తీసుకున్నారనుకోండి, ఇక్కడ టైమింగ్ చెప్తున్నా 9:40 చూడండి, 9:40 9:40 క్యాండిల్ ఇక్కడ తీసుకున్నారు. సారీ, పి కాదు సి కదా, 9:40 ఇక్కడ 9:40 ఇక్కడ ఫర్ సపోజ్ ఎంట్రీ తీసుకున్నారనుకోండి, ఏమవుతుంది చూడండి, చూపిస్తాను. మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకున్నారనుకోండి, చూడండి 89 పాయింట్స్ మైనస్ చూపిస్తుంది. 80 పాయింట్స్ అనుకున్నాం, 80 పాయింట్స్ అన్నా కానీ మీకు అక్కడనే 2000 మైనస్ చూపిస్తుంటుంది, మీరు ఎగ్జిట్ అయిపోతారు. ఎగ్జిట్ అయిపోగానే ఏమవుతుంది, మార్కెట్ అప్ సైడ్ మూమెంటం వస్తుంది. సో మీరు ఈ లెవెల్స్ ఎందుకు ఇచ్చాను నేను, ఈ లెవెల్స్ దగ్గరకు వచ్చినప్పుడు మీరు ట్రేడ్ అనేది ప్లేస్ చేస్తే అయితే స్టాప్ లాస్ హిట్ అవుతుంది, లేదా మంచి ప్రాఫిట్ తీసుకుంటారు. సింపుల్. నేను ఆ కమెంట్ చేసిన బ్రదర్కి కూడా నేను చెప్పడం ఏంటంటే, దీనికి సొల్యూషన్ సింపుల్. మీరు కరెక్ట్ ప్లేస్లో ఎంటర్ అయ్యారు అంటే మీకు టెన్షన్ ఉండదు. మీరు రాంగ్ ప్లేస్లో, ఇప్పుడు ఫర్ సపోజ్ రాంగ్ ప్లేస్లో ఎంటర్ అయ్యారు, కంపల్సరీ మీది రిస్కే. అది ఎంతసేపు అని వెయిట్ చేస్తారు. ఫర్ సపోజ్ మీరు అనుకుంటున్నారు ఒక 80 పాయింట్స్ తర్వాత మార్కెట్ రికవర్ అయింది కదా, నెక్స్ట్ డే ఏం చేస్తారు, 80 పాయింట్స్ 100 పాయింట్స్ తర్వాత కూడా వెయిట్ చేస్తుంటారు, అది 200 పాయింట్స్ మైనస్ పోతుంది. కాబట్టి ఎప్పుడు కూడా వెయిటింగ్ ఉండకూడదు. స్టాప్ లాస్ అనేది మస్ట్. 50 పాయింట్స్ స్టాప్ లాస్ అనేది మనం ఆల్రెడీ మన ఛానల్లో అందరికీ తెలుసు. ఆల్మోస్ట్ ప్రతిరోజు ఈ లెవెల్స్ని ఫాలో అయ్యే వాళ్ళు, ఈ ఛానల్ చూసే వాళ్ళకి కంపల్సరీ తెలిసింది ఏంటి, 50 పాయింట్స్ అనేది స్టాప్ లాస్, మన స్టాప్ లాస్. అది ఎక్కడైనా ఎంటర్గా 50 పాయింట్స్ స్టాప్ లాస్ అంటే ఎంత, 1750 అనుకుంటా. ఓకే, దాన్ని మీరు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేసి ఎగ్జిట్ అయిపోవాలి. ఎప్పుడు మీరు కరెక్ట్గా ఎంటర్ అయితే, ఫర్ సపోజ్ ఇక్కడో ఎంటర్ అయితే, ఇక్కడ నేను మీకు ఆల్రెడీ ఫస్టే చెప్పాను కదా, నేను ట్రైల్ చేసి 30 దగ్గర ఎగ్జిట్ అయ్యా, 50 పాయింట్స్ ఉన్నప్పుడు 30 దగ్గర ఎగ్జిట్ అయ్యా. ఒకవేళ నేను కూడా ఎగ్జిట్ అవ్వకపోతే 50 పాయింట్స్ స్టాప్ లాసే. దాని తర్వాత ఏమైంది, 132 పాయింట్స్ వచ్చింది. సో 50 పాయింట్స్ స్టాప్ లాస్ తీసేస్తే 82 పాయింట్స్, స్టిల్ వీఆర్ ఇన్ ప్రాఫిట్. రూల్స్ ఆర్ రూల్స్. రూల్స్ని ఫాలో అవ్వకుండా ట్రేడ్ చేస్తే కష్టం. కాబట్టి మీరు ఈ లెవెల్స్ ఇచ్చాను, ఈ లెవెల్స్లో ఎలా ట్రేడ్ చేయాలా ఏంటి అనేది ఫస్ట్ నేర్చుకోండి. నేను మీకు చెప్పేది అదే. ఎక్కడ ఎంటర్ అవ్వాలా, ఎంటర్ అవ్వద్దు.
ఫర్ సపోజ్ మీకు ఇక్కడ ఇక్కడ అనిపిస్తుంది ఎంటర్ అవ్వాలని, ఎంటర్ అవ్వద్దు. ఒకరోజు చూడండి ఇక్కడ ఎంటర్ అవ్వాలా ఎక్కడ ఎంటర్ అవ్వాలా అనేది అర్థమవుతుంది. మీరు ర్యాండమ్గా కొంతమంది ఏం చేస్తారు తెలుసా, ఇక్కడ మార్కెట్ ఓపెన్ అయింది కదా, మన లెవెల్స్ కంటే పైన ఓపెన్ అయింది కాబట్టి సిఈ బై చేస్తారు. ఇక్కడ లెవెల్స్ కంటే పైన వస్తే ఏం చేయాలి, రెడ్ క్యాండిల్ కోసం వెయిట్ చేయాలన్నా, రెడ్ క్యాండిల్ పైన హైని బ్రేక్ చేయాలన్నా, పోనీ ఈ క్యాండిల్ హైని బ్రేక్ చేసిందా లేదు. సో ఎలా ట్రేడ్ తీసుకుంటారు, సిఈ తీసుకోకూడదు. ఇక్కడ లెవెల్ బ్రేక్ చేసింది, ఇక్కడ ఆల్రెడీ బ్రేక్ చేసింది కాబట్టి ఇక్కడ బ్రేక్ చేసిన తర్వాత ఇది వాల్యూమ్ క్యాండిల్లో కాదో చూసుకొని దీన్ని నెక్స్ట్ బ్రేక్ చేస్తూనే ఎంటర్ అయినాం. ఓకే, అయితే మంచి ప్రాఫిట్, లేదా స్టాప్ లాస్, మన మినిమం స్టాప్ లాస్ మనం ఇచ్చేస్తాం. నేనైతే ట్రైల్ చేశాను. కొద్దిమంది ట్రైల్ చేయకుండా 50 పాయింట్స్ దగ్గర కూడా వెయిట్ చేసి ఉండొచ్చు. అప్పుడు ఒకవేళ 50 పాయింట్స్ స్టాప్ లాస్, 50 పాయింట్స్ స్టాప్ లాస్ దగ్గర తీసుకున్నారు, నెక్స్ట్ మంచి ప్రాఫిట్ వచ్చింది కదా. మళ్ళీ పోనీ నెక్స్ట్ ఏమీ ర్యాండమ్గా ట్రేడ్ తీసుకోలేదు కదా, మన సెల్ జోన్కి వచ్చిన వెంటనే ట్రేడ్ తీసుకున్నాం, కంపల్సరీ వచ్చింది. సో మీరు తెలుసుకోవాల్సింది అదే. నేను మీకు మన ఛానల్లో చెప్పింది ఏంటి, వాల్యూమ్ క్యాండిల్స్ని తెలుసుకోండి. వాల్యూమ్ క్యాండిల్స్ ఇక్కడ ఉన్నాయా, ఇలాంటి చోట వచ్చి ట్రేడ్ తీసుకున్నారు అనుకో ఏమవుద్ది చూడండి, ఒక్క వాల్యూమ్ క్యాండిల్ ఉంది ఇక్కడ లేదు. ఇలాంటి దగ్గరకు వచ్చి మీరు ట్రేడ్ ఎట్లా తీసుకుంటారు, ఇక్కడ వాల్యూమ్ క్యాండిల్ ఉంది తీసుకున్నారు, ఇక్కడ మన సెల్ జోన్ ఉంది రిజెక్షన్, ఓకే తీసుకున్నారు. ర్యాండమ్గా ట్రేడ్ చేస్తే ఇంకా మీరు 1000 వచ్చినా 2000 మైనస్ వచ్చినా అది ర్యాండమ్గా ప్లే చేసినట్లే. సో ఆ కమెంట్ పెట్టిన అతనైనా సరే, అలా ట్రేడ్ చేస్తున్న ఎవరైనా ఉన్నా సరే, మీరు తెలుసుకోవాల్సింది ర్యాండమ్ ట్రేడ్స్ వదిలేయండి. ఫస్ట్ యాక్యురేట్ ట్రేడ్స్ తీసుకోండి. ఇప్పుడు నేను మీకు -100 వచ్చింది కదా మనకు ఒకరోజు, థర్స్డే రోజు అనుకుంటా, -100 వచ్చిన రోజు కూడా మీరు గమనిస్తే మార్నింగ్ 9:15 నుంచి ఈవినింగ్ 3:30 వరకు మనం ఎన్ని ట్రేడ్స్ తీసుకున్నాం మీకు తెలుసు కదా. ఎన్ని ట్రేడ్స్ తీసుకున్నాం, 2 తీసుకున్నాం, 2 ట్రేడ్లు తీసుకున్నాం. ర్యాండమ్ ట్రేడ్స్ చేస్తే ఏమవుతుంది, ఆ రోజు -100 పాయింట్స్ కాస్త -200 పాయింట్స్ 300 పాయింట్స్ పోతాయి. అవసరమా? యాక్యురేట్ ట్రేడ్స్ తీసుకుంటే ప్రాఫిట్లో ఉంటారు. ఓకే, సో లెవెల్స్ని కరెక్ట్గా మార్క్ చేసుకోండి ఈ లెవెల్స్ని. ఇప్పుడు 57,206 ఇచ్చా, 57,116 ఇచ్చా, ఈ పక్కన డాట్ తర్వాత వదిలేయండి. ఓకే, 116 ఇచ్చా, మీరు 120 లేదంటే 125 పెట్టుకున్నారు అనుకో, అప్పుడు ఇది టచ్ అవ్వదు. అప్పుడు ఏమవుతుంది, మీకు తెలియకుండానే ఇంకా వెయిట్ చేస్తుంటారు, మార్కెట్ రివర్స్ అయిపోతుంది. కరెక్ట్గా మార్క్ చేసుకోండి లెవెల్స్ అనేటివి ఎప్పుడైనా కానీ. ఈ లెవెల్స్ ఏమీ ర్యాండమ్గా నేను ఇవ్వట్లా. ఓకే, రైట్ అండి, థ్యాంక్ యూ.